వదినా, నేను మాట్లాడాలి అనుకుంటే చాలా మాట్లాడగలను, కానీ మాట్లాడను. ఎందుకంటే మూర్ఖులతో వాదన అనవసరం. టాపిక్ డైవర్ట్ చేయకో. మెయిన్ ట్రాక్ లోకి రండి. ఆస్తి పేపర్లు బయటికి తీస్తావా తీయవా? నాకు తెలియదు అని చెప్పాను కదా, మళ్ళీ మీకు బొట్టు పెట్టి చెప్పాలా? నీకు సంబంధం లేదని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నా? నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. సరే, నా కూతురి మీద. నువ్వు నీ కూతురు మీద ఒట్టు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అవని ఆ పేపర్స్ దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను. ఏదైనా ఉంటే అవని స్ట్రైట్ గా పోరాడుతుంది. వెన్నుపోటు రాజకీయాలు తనకి తెలియవు, గోతులు తీయడం తనకి రాదు. ఏంట్రోయ్, మాజీ భార్యకి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇస్తున్నా? మాకేమన్నా విడాకులయ్యాయా అలా మాట్లాడుతున్నావు? అవని మీద ఒకేసారి అంత నమ్మకం పొంగుకొచ్చేసిందేంటి? నా కళ్ళారా చూస్తున్న దాని గురించే నేను మాట్లాడుతున్నాను. పూసల వెల్లులా మారిపోయావేంట్రా? మెల్లమెల్లగా నిజాలను నేను గ్రహిస్తున్నాను, అంతే తప్ప నేను రంగులు మార్చట్లేదు. ఈ అవనే పేపర్లు కాజేసింది, ఇందులో అనుమానమే లేదు. ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోనమ్మా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? బుద్ధి లేదా అని అంటాను. శ్రీకర్, బుద్ధి లేని మాటలు ఎవరు మాట్లాడినా అలా అనడంలో తప్పు లేదు కదమ్మా. రైట్, ఏంట్రా అమ్మని పట్టుకుని అంత మాట అంటావా? నీకేం పుట్టిందిరా? వీడికేదో మందు పెట్టింది. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇంకిక్కడితో ఈ విషయం వదిలేయండి. ఆ డాక్యుమెంట్స్ ని మీరే ఎక్కడో దాచుంటారు, లేదంటే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. అవనేని మాత్రం ఏమనకండి.